ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్యవనరుల సుస్థిర వినియోగం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని తెలిపారు. సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ, area and our control over the sea area is huge. India's possesses large amount of marine wealth, yet much of this potential remains untapped. And today is another day that we want to tap all our potential. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon. కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ సామర్థ్యాల పెంపు వంటి అనేక ఉమ్మడి అంశాలపై సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్య దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు. దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూములు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచించారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ మార్పు తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొంటూ, 30 क्षेत्रों की 8,58,000 सहकारी समितियां और 32 करोड़ सदस्य एक साथ एक डेटाबेस के अंदर आज उपलब्ध है और इसमें सभी कोऑपरेटिव्स का ऑडिट का स्टेटस, सभी कोऑपरेटिव का टर्नओवर और एबीसी ग्रेडेशन भी उपलब्ध। आज 50,000 पैक्स यही कार्यक्रम में ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल रहा है. బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహతిలో సోమ, మంగళవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, వాటి నియంత్రణకు మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు.
భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో సుమారు 75% వరకు స్వదేశీ పరికరాలు, అత్యాధునిక వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధ నౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యానికి ఈ యుద్ధ నౌక నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है। समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है, वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो। यह क्रेस्ट अपने आप में आईएनएस महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है। इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है। यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी। ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల గిరిజన జాతీయ సదస్సును కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన పరిశోధనా సంస్థలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రంజీ పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయాభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ, प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं, जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं। अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे और उनको कृषि में मदद, टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे, जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे। ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యం బొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు తెలుస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు
సంబంధించిన విలువైన శాసనాలు వెలుగులోకి రావటం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ శాసనం అమరావతి బౌద్ధ వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి చరిత్రను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ పురావస్తు ఆధారాలు ఎంతో దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య బుధవారం ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యువ అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా దేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎఫ్సీవీ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత ఎఫ్సీవీ పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఈ ఏడాది 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మందికి పైగా ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియచేస్తూ, रेलवे हमेशा लो इनकम और मिडिल क्लास फैमिलीज की सवारी है, इसलिए बहुत ध्यान दिया गया है कि हमारे अफोर्डेबल सर्विसेज ज्यादा से ज्यादा बढ़े। और अब आगामी समय में पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई जाए। और आने वाले समय में to my friends in Kerala, I would like to share with you that we will be running more than 100 special trains during the Onam festival. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే నేతృత్వంలోని బృందంతో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ జోరం అనియా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన సమ్మిళిత విద్యా వాతావరణం కల్పించడం, ప్రాథమిక అక్షరాస్యత, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోరం అనియా మాట్లాడుతూ బాలల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, యూనిసెఫ్ సంయుక్తంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు. ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కి ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింల సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, వై ఇందిర. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.